హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ డైరీస్. ఈరోజు మీ అందరికీ చెప్పినట్టే మంచి వెజ్ పులావ్ రెసిపీతో అయితే వచ్చేసానండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేసి ఎట్లుందో కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ ఉంటే కొంచెం నెయ్యి రెండు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు ఏవేవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోండి. నేనైతే షాజీరా, చెక్క, లవంగాలు, యాలక్కులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవన్నీ వేసేస్తున్నా. ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసుకొని కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేటప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మూడింటిని నేను పేస్ట్ చేసుకున్నానండి. ఇట్లా చేయడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ రెండు చాలా బాగుంటాయి. ఈ మూడింటిని పేస్ట్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. దీన్ని ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈ స్టేజ్ని ఫేస్ చేస్తారు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ వెజిటేబుల్స్ ఏవేవి కావాలో అవి కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, అవి యాడ్ చేసుకోండి. నేనైతే బీన్స్, క్యారెట్, ఆలు ఈ 3 వేస్తున్నానండి. బఠానీ కూడా వేస్తున్నా. బఠానీని ఒక 10 నిమిషాలు కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం యాడ్ చేస్తున్నా. ఒకవేళ పచ్చి బఠానీలు అనుకోండి, ఒక నైట్ ముందు నానబెట్టుకోండి. రేపు చేస్తున్నామంటే ఈరోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మా టేస్ట్కి తగ్గట్టు అనుకోండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సాల్ట్ కొలత అయితే ఎవరూ చెప్పలేరు. జస్ట్ చెప్తున్నా. అంటే నిజం చెప్పాలంటే నాకు ఈ మెజర్మెంట్స్ కూడా అస్సలు తెలియదండి. చాలా అందాజుగా వేసేసి చేసేదాన్ని నేను ఎప్పుడు. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే పర్ఫెక్ట్గా చెప్తేనే అర్థమవుతుంది ట్రై చేసే వాళ్ళకి అని ఇంట్లో అందరూ చెప్పడం వల్ల చాలా ప్రాక్టీస్ తర్వాత నేర్చుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇన్ని టేబుల్ స్పూన్స్ అని. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసానండి. కారం అయితే అస్సలు యాడ్ చేయము ఇందులోకి, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది, అంత టేస్ట్ కూడా ఉండదు. అవి వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పులావ్స్, బిర్యానీస్కి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నిటిని కొంచెం బాగా దగ్గరగా అయ్యేటట్టు బాగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలు, పెరుగు వెజిటేబుల్స్కి అంతా పట్టి బాగా కలుపుతుంది. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటామో అంతకి డబల్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1.5 కిలో రైస్ తీసుకున్నా, అంటే ఒక 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 12 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి, తక్కువ ఉన్నింది సాల్ట్, అందుకే వేసుకున్నాను నేను. ఇట్లా ఎసరు మరిగేటప్పుడే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇట్లా ఎసరు బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోండి. ఈలోపు మా అమ్మ హాట్స్టార్లో సీరియల్స్ చూసుకుంటే పెరుగు పచ్చడి ఒకటి రెడీ చేసిందండి, అంతే. మా అమ్మకి సీరియల్స్ పిచ్చి మామూలుగా లేదు అసలు. తను మిస్ అయిన సీరియల్స్ అన్నిటిని హాట్స్టార్లో పెట్టుకొని చూసుకుంటూ పెరుగు పచ్చడి అయితే రెడీ చేసి పెట్టేసింది. ఈలోపు కంప్లీట్గా సిమ్లో పెట్టేసి 20 మినిట్స్ అట్లనే వదిలేసి ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లుందో కమెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.